ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలో జీవపు ఊటలో ఈరోజు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యం. సహోదరి సహోదరులారా, ఈ లోక ప్రజలందరి కొరకు ఇచ్చే మంచి దేవుని యొక్క సన్నివేశం ఏంటంటే, మారు మనసు పొందిన ప్రతి క్రైస్తవుడు లోకమునకు ఉప్పై ఉన్నాడు అని ఆ దేవాది దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఉప్పుకి మరి కొన్ని లక్షణాలు, ఒక ప్రత్యేకమైన కొన్ని లక్షణాలు కలిగి ఉంది. ఉప్పు దేంట్లో నన్ను వేస్తే అదేం చేస్తుందంటే కరిగిపోతుంది. నీళ్ళలో వేస్తేనండి ఉప్పుని అది కరిగి కలిసిపోతుంది, కనపడదు. రెండోది, అది తెల్లగా ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది, ఉప్పు వేస్తేనే ఎంత విలువైన పదార్థానికైనా రుచి వస్తూ ఉంది. లోకంలో మారాగా ఉన్న జీవితాలని మధురంగా మార్చడానికి మారు మనసు కలిగిన క్రైస్తవుల్ని దేవుడు ఉప్పు అంటున్నాడు. సహోదరి సహోదరులారా, క్రైస్తవుడు లోకానికి ఉప్పై ఉన్నాడు. లోకము మారాగా ఉంది. ఈ చేదైన జీవితాలని మధురంగా మార్చడానికి మారు మనస్సు కలిగిన క్రైస్తవుడి యొక్క హృదయంలో నుంచి వచ్చే ప్రతి దేవుని వాక్యము వారి జీవితాల్ని సారవంతంగా చేస్తుంది. అందుకే దేవుడు క్రైస్తవుని లోకానికి ఉప్పు అన్నాడు. దేవుడి మహిమ కలుగును గాక. ఆమెన్.